అశ్విన్ అన్న విదేశాలకు వెళ్తున్నాడు అన్నమాట నిజమా? వెళ్ళిపోతున్నాడా అని అడిగితే అవును అని తలాడిస్తున్నావు. తను నాపే ప్రయత్నం చెయ్యవా? తనకి ఎంత చెప్పినా వినట్లేదక్క. ప్రతిమలాడాను, ఏడ్చి గోల చేశాను. అమ్మా చెల్లి ఏమవుతారోనని చెప్పి కూడా చూశాను, అయినా వినడం లేదు. మురళి, అశ్విన్ వెళ్ళడుగాక వెళ్ళడు అన్నావుగా, ఇప్పుడు వెళ్తున్నాడంటుంది. నువ్వేం మాట్లాడవేంటి? మురళి అన్న, నాకు నీ మీదే అనుమానంగా ఉంది. ఈ మధ్య నీ మాటలు అర్థమయ్యి కానట్టుగా ఉంటున్నాయి. నీకంతా తెలిసి కావాలని నిజం దాస్తున్నావేమో అనిపిస్తోంది. ఇప్పటికైనా అశ్విన్ అన్న బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో నిజం చెప్పు. ఒరే అశ్విన్, ఆ పరమశివుడు విషయాన్ని గొంతులోనే దాచుకున్నట్టు నువ్వే సుందరుడనే విషయం బయటికి చెప్పనీయకుండా నాతో ఒట్టేయించుకొని నా గొంతు నొక్కేసావు కదరా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హే మురళి, అశ్విన్ వెళ్ళిపోతున్నాడని మేం బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం కలలో ఉన్నావా? కల్లో ఉంది నేను కాదు, అసమర్థుడు అశ్విన్. వాడు అనుకున్నది సాధించాడు. ఇకపై మనమెవరం వాడెవడో. బుర్ర ఇంట్లో పెట్టొచ్చావా ఏంటి? అంత ఈజీగా అశ్విన్ని మర్చిపోండి అని చెప్తున్నావు. నిన్ను క్లోజ్ ఫ్రెండ్ అని నమ్మాను చూడు. ఛీ! అవునన్నా, అశ్విన్ అన్నని మర్చిపోవడం నా వల్ల కాదు. మురళి అన్నయ్య ఏం చేస్తాడు పాపం? ఎవరు చెప్పినా ఏం చెప్పినా అశ్విన్ వినేటట్టు లేడు. ఇంతమంది ప్రేమను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏం సాధిస్తావురా అశ్విన్?